శ్రీశైలం ఎందుకు అంత పవిత్రమో తెలుసా? ఇది ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉన్న అరుదైన క్షేత్రం. పురాణాల్లో ఒక కథ ప్రకారం కుమారస్వామి కోపంతో దూరంగా వెళ్ళిపోయినప్పుడు శివపార్వతులు ఆయనను ఓదార్చేందుకు ఈ పర్వత ప్రాంతానికి వచ్చారని చెబుతారు. అక్కడే శివుడు జ్యోతిర్లింగంగా స్థిరపడ్డారు. పురాణాల ప్రకారం భ్రమరాంబాదేవి చరిత్ర చూస్తే దక్షిణ యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనను తాను అగ్నిలో సమర్పించుకుంది. ఆమెను కోల్పోయిన శివుడు తాండవం చేస్తుండగా విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని విభజించాడు. ఆ శరీర భాగాలు భూమిపై పడ్డ ప్రదేశాలే శక్తిపీఠాలు. శ్రీశైలంలో సతీదేవి యొక్క మెడ భాగం అంటే కంఠము పడిందని విశ్వాసం. అందుకే ఇక్కడ భ్రమరాంబాదేవి వెలిసింది. నల్లమల అడవుల్లో ఉన్న ఈ క్షేత్రం వేల సంవత్సరాలుగా ఋషులు తపస్సు చేసి పవిత్ర స్థలం అయింది. చరిత్రల్లో కూడా ఈ క్షేత్రం